రైతు మిత్రులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు. ప్రముఖ విత్తన సంస్థ అయిన న్యూజివీడ్ సీడ్స్ వారి నుండి కొత్త వరి విత్తన రకాన్ని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన విత్తన రకం NP8912 అనే సన్న వరి విత్తన రకాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర అగ్రో ఏజెన్సీస్ మరియు దక్కన్ అగ్రో కెమికల్స్ యందు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రైతులు పాల్గొనడం జరిగింది. నల్గొండ శ్రీ వెంకటేశ్వర అగ్రో ఏజెన్సీస్ అండి. జాలిపర్తి నాగేశ్వరరావు నా పేరు. మేము న్యూజివీడ్ కంపెనీ విత్తనాలను ఒక 25 సంవత్సరాల నుంచి పత్తి విత్తనాలు కానీ ఒడ్లు విత్తనాలు కానీ అమ్ముతున్నాము. ఈరోజు న్యూజివీడ్ సీడ్స్ వారి NP8912 అనే సన్న రకం లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఈ రకం 113 నుంచి 118 రోజుల వ్యవధిలో వస్తుంది పంట. ఈ పంట దిగుబడి దగ్గర ఒక 40 క్వింటాల్ 35 క్వింటాల్ మినిమం దిగుబడి వస్తుంది. ఇది తెగుళ్ళు తట్టుకుంటుంది. తెగుళ్ళు తట్టుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. మన పురుగు మందులు వాడే స్ప్రే తగ్గుతుంది. రైతుకు భారం తగ్గి ఆదాయం పెరుగుతుంది. NP8912 అనే సన్న వరి విత్తన రకాన్ని విడుదలకు ముందే ఒక రైతు సాగు చేయడం జరిగింది. అయితే ఆ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేఘాదు నెహ్రూ నాయక్ సన్నా బక్ష అంగవానిగుంట గ్రామం మండలం అనుముల నల్గొండ జిల్లా. పంట మాత్రం బాగానే ఉంది. 25 రోజులు నాకు నాటేసిన 40 బస్తాలు దిగుబడి కూడా 40 బస్తాలు రావచ్చు. పేరు కల్లూరి వెంకటేశ్వర రెడ్డి, బోనోతల విలేజీ, పెద్దవూర మండలం. నేను రోజు హాల్యా నుంచి ఊరు నుంచి హాల్యా పట్టణానికి వెళ్తూ పోతూ చూస్తున్నాను ఈ పైరుని. ఎన్ను బాగానే ఉన్నది. ఊరు నాయక్ అనే రైతు ఇక్కడ కలిసి ఈ విధంగా నేను ఆగటం జరిగిన తర్వాత దీని వెరైటీని తెలుసుకున్నా. ఈ వెరైటీ న్యూజివీడ్ కంపెనీ 8912 అనే రకం అని చెప్పి అంటున్నారు. సరే, ఇప్పటికీ రైతు చెప్తున్నది ఏంటంటే 100 రోజులు పంట, ఇప్పటికి 100 రోజులు అయ్యింది. ఆగస్టు 12వ తారీఖున నేను నాటేసానని చెప్తున్నాడు. అయితే ఇప్పటికీ 100 రోజులు అయింది. వాస్తవంగా అన్ని పంటల కంటే ఇది ఇంకొక 10 రోజులు అయితే కోసే దశ. ఇది ఇంకొక 10 రోజులు ఆగవచ్చు. అంటే 110 రోజులకే. ఇవాళ రేపు మొత్తం ఏ కంపెనీ అయినా కూడా ఇచ్చేవాళ్ళు మొత్తం కూడా 120 రోజులు అంటే 4 నెలల పంట అని చెప్తున్నారు. కానీ ఇది ఇంకా 10 రోజుల ముందు వస్తుంది. ఇది యాసంగి కూడా అనువైన పంట అని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ రైతును చూసిన తర్వాత ఇప్పుడు మార్గం మీద పోతూ ఇక్కడ ఆగినాను. నేను దీని గురించి తెలుసుకోవడం జరిగింది. సరే, ఎన్ని గింజలు ఉండేది, దిగుబడి కూడా బాగానే వచ్చేటట్టు కొడుతుంది. 40 నుంచి ఎకరానికి 45 బస్తాలు సుమారు వచ్చేటట్టు కొడుతుంది ఈ క్రాప్ను చూసి. వాస్తవానికి అయితే పంట మాత్రం బాగానే ఉన్నది. నా పేరు CH కోటేశ్వరరావు. శ్రీ లక్ష్మీ ప్రసన్న ఎంటర్ప్రైజెస్ ఫర్టిలైజర్ షాప్ మాది. గత 50 సంవత్సరాల నుంచి న్యూజివీడ్ కంపెనీ స్థాపించబడింది. మాది ఫర్టిలైజర్ షాప్ వచ్చి ఒక 40 సంవత్సరాల నుంచి మనం న్యూజివీడ్ కంపెనీ విత్తనాలు అమ్ముతూ ఉంటాం మనం. అయితే ఈ NP8912 అనే వెరైటీని ఈ సంవత్సరం కొత్తగా డెమో చేయడం జరిగింది మన రైతుకి. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాం మనం. కొత్తగా చూస్తే ధాన్యం అన్నిటికంటే ఎర్లీగా అంటే ఒక 10-15 డేస్ ముందుగా వస్తుంది అనిపిస్తుంది. క్రాప్ కూడా ఎన్ను బాగుంది, క్రాప్ స్టైల్ బాగుంది, ధాన్యం కూడా దిగుబడి మంచిగా వస్తుందని ఆశిస్తున్నా. ఈ వెరైటీలు ఎర్లీ వెరైటీల్లో దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు అనే ఆశ అయితే నాకు ఉంది. గత 5 దశాబ్దాలుగా న్యూజివీడ్ కంపెనీ వారు రైతులకు మేలైన వంగడాలను అందిస్తూ 5 సంవత్సరాల నుంచి రైతులకు అందుబాటులో ఉంటూ సరైన సూచనలు సలహాలు తీసుకుంటూ రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కొత్తగా ఈ న్యూజివీడ్ సీడ్స్ వారి NP8912 రకం తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా మనకు రైతుకు కావాల్సిన లక్షణాలు ఇందులో ఉన్నవి. ఇందులో ఏంటంటే ఇది మేజర్గా గాలికి పడిపోదు. ఇందులో ఉన్న మస్ట్ లక్షణం గాలికి పడిపోదు. ప్లస్ అట్లాగనే ఇందులో వచ్చేసి మనకు తెగులు తక్కువ అంటే అగ్గి తెగులు కానీ దోమకాటును కానీ తట్టుకుంటుంది. ఈ దోమకాటు తట్టుకోవడం వల్ల రైతుకు పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల రైతు కూడా అదనంగా లాభం అని మేము భావిస్తున్నాం. అలాగనే ఇందులో వచ్చేసి మనకు గింజలు ఒక కంకిలో వచ్చేసి 350 పైన గింజలు ఉంటాయి. 350 గింజల పైన ఉండటం వల్ల మనకు ప్లస్ తొందరలో మన ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారం కూడా ఉంది. నమస్తే. ఈరోజు మనం న్యూజివీడ్ కంపెనీ వారి కొత్త వరి విత్తనం అయితే మార్కెట్లోకి విడుదల కాబోతుంది అనమాట. అయితే ఈ విత్తనాన్ని ముందే ఒక రైతు అయితే సాగు చేశారనమాట. ప్రస్తుతం అయితే మనం తిరుమలగిరి మండలం మనం అనుముల గ్రామంలో ఉన్నాం. ఈ సాగు చేసినటువంటి రైతుతో మాట్లాడి మరిన్ని ఈ విత్తనాన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఈ విత్తనాన్ని ఎన్ని రోజులు అంటే ఏ నెలలో పోసారు నారు? ఆగస్టు. అంటే ఎన్ని మొక్కలు నాటేసుకోరు?
నాటంటే 4-5 వేసినాం సార్. 4-5 స్కోరు. అంటే పంటకాలం ఎంత ఉంటుంది? ఇంకెన్ని రోజుల కోత కోయడానికి అవకాశం ఉంటుంది? ఇంకో 10 రోజులకు. 10 రోజులు. అంటే ఏ విధంగా అనిపించింది మీకు? తెగుళ్ళు తట్టుకుంటుందా? తెగులు బాగానే ఉంది, తెగులు బాగానే తట్టుకుంది. దుబ్బుగా లైట్గా వచ్చింది. ఎన్ను కూడా బాగానే ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈ గింజలు మనం ప్రభుత్వం మనకు మద్దతు ధర ఇస్తుంది సన్నాలకు. దీన్ని మనం మార్కెట్లో పోసుకుంటే మనకు మద్దతు ధర వస్తుందా? వస్తుంది సార్. వస్తుందా? ఓకే ఓకే. అయితే మీరు ఇంతవరకు ఎన్ని స్ప్రేలు చేశారు? మరి 3 సార్లు. 3 స్ప్రేలు చేశారు. మీరు ఎంతవరకు ఈ ఫీల్డ్ని ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇప్పుడు ప్రజెంట్? అంటే మీరు న్యూజివీడ్ కంపెనీ వారు మీకు ఇచ్చిన విత్తనాన్ని ఎన్ని కిలోలు ఇచ్చారు? ఎన్ని ఎకరాలు వేసారు? 2 బ్యాగులు ఇచ్చారు. 5-10 కిలోలు ఇచ్చారు. 5-10 కిలోలు ఇచ్చారు. ఎంతకు వచ్చింది మీకు? అరెకరానికి వచ్చిందా? అరెకరం పైన వచ్చింది. అరెకరానికి పైన వచ్చింది. ఓకే. మంచి తెగులు తట్టుకుంటుంది, మంచిగా ఉంది. తెగులు మంచిగా తట్టుకుంది. అంత తెగులు కూడా రాలేదు దీనికి. 2 సార్లే ఫై చేసినాం. మందు అడుగు పిండి 2 సార్లు పెట్టినా. 3 సార్లు కొట్టామంటే కొద్దిగా పెరుగుతుంది. అయితే మీరు ఇంతకుముందు వేరే రకాలను కూడా సాగు చేసి ఉంటారు కదా, ఇప్పుడు ఆ రకాలతో పోల్చుకుంటే ఈ రకంతో పోల్చుకుంటే మీరు ఏమైనా గమనించింది ఏముంది? గమనించండి, కొద్దిగా రోగాన్ని తట్టుకుంటుంది. ఓకే. అంత పెట్టుబడి రాలేదు దీనికి. పెట్టుబడి తగ్గింది కొద్దిగా. ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు వచ్చి అడ్డం పడిపోయింది. అంటే ఇది అడ్డం తట్టుకుందా? ఏమన్నా తట్టుకుంది. బాగా గాలి ఏం పడలేదు. ఓకే, సరే. అంటే ఇది మనం ఖరీఫ్లో కానీ రబీలో 2 రోజులు సాగు చేయొచ్చా? ఓన్లీ వర్షాకాలంలోనే సాగు చేయొచ్చా? 2 కాలం చేసుకోవచ్చు సార్. యాసంగి చేసుకోవచ్చు, వానాకాలం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు? 45 బస్తాలకు అయితే 45 బస్తాలు. 40 తగ్గదు. ఈ కొత్త విత్తనాన్ని సాగు చేసినటువంటి విత్తనాన్ని ఈ రైతు పక్క ఊరి రైతు అనమాట. అయితే ఈ రైతు ఎప్పుడు ఈ వరపలాన్ని గమనిస్తుండంట. అయితే ఈ రైతు ఏం గమనించిండు అనేది ఈ రైతు మాటలో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడ మీది ఊరు? బోనోతల విలేజ్. ఓకే. పెద్దవరం మండలం. ఈ ఫీల్డ్ని మీరు విజిట్ చేశారు? ఇంతకుముందు చూసారా? నేను రోజు మా గ్రామం నుంచి హాలియా పట్టణానికి పోతుంటాను కాబట్టి వస్తున్నప్పుడు చూసుకుంటూ పోతున్నాను. మీరు ఏం గమనించారు ఈ ఫీల్డ్లో? పంట కంకి పొడవు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ హైట్ పెరిగినప్పటికీ కూడా కింద పడలేదు పైరు. ఎలాంటి తెగులు తట్టుకునే అనుకుంటారు?